సగనిస 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 పని మప పని మప గమ పని గమ పని సగనిస పని మప గమ గస గమ సగనిస పని మప గమ గస గమ పని. అది గ్రాస్పింగ్ అంటారు. గమ పని సాని పమ గమ గస గమ పని సాని పమ గమ గస గమ పని సాని గమ పని స గమ పని స గమ పని స గస గమ పని స గస గమ పని స గ ప గస గమ పని స గ ప గస సని గ సని స పని సని ప మని ప మ ప గమ పని స సని గ సని స పని సని ప మని ప మ ప గమ పని స సని గ సని స పని సని ప మని ప మ ప గమ పని స. చాలా కష్టపడి నేర్చుకుంటారండి వీళ్ళు, అంత ఈజీ కాదు. ఎంతో సాధన చేస్తారు ఈ పిల్లలు. అంటే చదువు బాగా చదువుకుంటూ సంగీతం నేర్చుకుంటారు. తల్లిదండ్రులు ఇలాంటి పిల్లల్ని చాలా చాలా మీరు ఎక్కువ ఇంకా అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే ఈ రోజుల్లో చదువులు ఎలా ఉన్నాయో తెలుసు కదా, వాళ్ళ హోంవర్క్, వాళ్ళ ప్రాజెక్ట్ వర్క్స్ చాలా ఉంటాయి. వీళ్ళందరూ కూడా చదువుల్లో కూడా టాప్ 5లో ఉంటారు క్లాస్లో. ఈ అమ్మాయి ఇంటర్ ఫస్ట్ ఇయర్ నైన్త్ క్లాస్ చదువుతుంది. ఈ అమ్మాయి బీటెక్ అయిపోయింది కదా, గీతంలో బీటెక్ చదువుతుంది. మనోడు కూడా బీటెక్ చదువుకుంటున్నాడు, అంతేనా? ఏం చదువుతున్నాడు? డిగ్రీ సెకండ్ బీబీఐ చదువుతున్నాడు. ఇలా వీళ్ళందరూ కూడా నువ్వేం చదువుతున్నావు? ఇంటర్ సెకండ్ ఇయర్, నువ్వు ఫస్ట్ ఇయర్. ఓకే, వీళ్ళందరూ కూడా చక్కగా చదువుకుంటున్నారు, ఇటు సంగీతం నేర్చుకుంటున్నారు, ప్రాక్టీస్ చేస్తున్నారు. అంత ఈజీ కాదు. ఒక్కొక్క పాఠం నేర్చుకోవాలంటే మీ వేద పఠనం లాగే వల్లి వేయాలి. మేము కూడా గమ పని స గమ పని స గమ పని స గమ అలా వల్లి వేస్తుంటారు. సని పని సని ప మని ప మ ప గమ